నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ సేవింగ్ స్కీమ్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ చాలా వరకు అందరూ కూడా అంటే ఇందులో చాలా డౌట్స్ కూడా రేస్ చేయడం జరిగింది. ఏంటి అంటే లైక్ దీన్ని మధ్యలో డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుందా? మీరు అన్నట్టుగా లైక్ మనకి ప్రతి ఇయర్ కూడా అమౌంట్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో అలా నేను కంటిన్యూస్గా ఒకే అమౌంట్ కాకుండా ఇయర్ కూడా నేను పెంచుకొని అలా కూడా నేను ఈ అమౌంట్ని సేవ్ చేసుకొని హై రిటర్న్స్ వచ్చే మార్గాలు కూడా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు అంటారు? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. తప్పకుండా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చదువుకున్న వాళ్ళకి అండ్ చదువు లేని వాళ్ళకి ఇద్దరికి కూడా కన్వీనియంట్గా ఉండడానికి పోస్టల్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారనమాట. ఓకే. అయితే ఇంతకుముందు కూడా మనం చేసాము. అయితే లేటెస్ట్ బెనిఫిట్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఎందుకంటే బ్యాంకింగ్ రేట్స్, రెపో రేట్స్ ఏవైతే పెరిగాయో దాని తర్వాత ఇప్పుడు మనం చేసేది మొదటిసారి అనమాట. ఎందుకంటే 7.1% అయితే మీకు ఎఫ్డీలో రిటర్న్స్ అనేది మీకు ఆల్రెడీ వస్తుందండి, ఏది మన బ్యాంక్లో. కానీ అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే వన్ టైం లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు మంత్లీ లైక్ ఒక లాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ పొందాలి అంటే అక్కడ అలాంటి ఆప్షన్ ఉండదు, బ్యాంక్లో మీకు అక్కడ ఉండదు. ఎందుకంటే మీకు పోస్టల్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఎలా ఉంటుందంటే మీరు ఒక అమౌంట్, ఒక ప్రీ డిసైడెడ్ అమౌంట్ అనమాట. అది పిల్లల భవిష్యత్తు కోసం అంటారా, లేదంటే నాకే ఒక చిన్న ఇన్కమ్ లాంటిది వస్తూ ఉంటుందబ్బా, ఒక 5,000, 1,000 రూపాయలు, లేదంటే 500 రూపాయలు నేను పెట్టిన పెట్టుబడి పైన. సో దానిపైన నాకు ఒక రిటర్న్ మంచి డీసెంట్గా వస్తే నాకు ఏదైనా చిన్న పెద్ద ఖర్చులకు పనికి వస్తుంది. ఎంతైనా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ప్రతి నెల మనము ప్రతి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసేసి బాబు నాకు ఈ నెల 1,000 రూపాయలు అవసరం ఉంది అని చెప్పేసి ప్రతి నెల అడగలేము. అవును, ప్రతి నెల అడిగినా కానీ ఇట్ హ్యాస్ టు బి పాసిబుల్ కదా. కానీ మన ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ నేను చెప్తున్నాను, అది మనకు పోస్టల్ స్కీమ్స్లో. ఓకే. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పోస్ట్ ఇన్ఫో అనే పేరుతో ఒక యాప్ అనేది తయారు చేశారు. అది మీకు ఇన్ఫ్యాక్ట్ ఐఫోన్ ఉంటే ఐఫోన్ వాళ్ళ కోసం iOSలో కూడా అవైలబుల్ ఉంది. దాంతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళ కోసం ప్లే స్టోర్లో కూడా ఉంది. పేరు ఏంటంటే పోస్ట్ ఇన్ఫో, POSTINFO. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు కావాల్సిన ప్రతి చిన్న పెద్ద ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ అందుతుంది. అది ఎలా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక చిన్న ఐడియా ప్రకారంగా మీకు కొంచెం అర్థం అవ్వడానికి నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇందులో వెళ్ళేసేసి మీరు ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. అంటే మీరు ఒకవేళ స్క్రోల్ చేస్తూ ఉంటే యూ హ్యావ్ నంబర్ ఆఫ్ స్కీమ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఒకటే ఎపిసోడ్లో చెప్పుకోలేము కాబట్టి నేను మీకు ఈ రోజున ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఓకేనా, మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 5 లక్షలు పెడతారండి, 50 లక్షలు పెడతారు, 15 లక్షలు, ఒక ఇండివిజువల్ అకౌంట్కి 9 లక్షల వరకే పెట్టచ్చు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్. ఇన్ కేస్ భార్యాభర్త ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి 15 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు వాళ్ళిద్దరు కలిసి. అండ్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా సార్, మనం ఏదైనా కూడా ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలి అని. అండ్ పర్ఫెక్ట్ ఏజ్ ఏంటి సార్ ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ సేవ్? సింపుల్ అంటానండి, ఒకటే మాట, మనకు నెల ఆదాయం కావాలి. సో ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 18, 15, 16, ఎందుకంటే చాలా చిన్న కుర్రాళ్ళు ఉంటారు పాపం. యాక్చువల్లీ వాళ్ళకైతే వాళ్ళు చేయకూడదు, ఎందుకంటే చైల్డ్ లేబర్ ఈజ్ అ క్రైమ్ అనమాట. బట్ ఏంటంటే చాలా మంది తప్పక వాళ్ళ పరిస్థితులు డిమాండ్ చేస్తుంది కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా హెల్ప్ కావాలి. వాళ్ళు ఎర్న్ చేస్తున్న ఒక చిన్న ఆదాయంలో దాంతోపాటే వాళ్ళకు ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేది వచ్చేది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. వాళ్ళతో పాటే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, లైక్ చిన్న గప్షుప్ స్టాల్స్ ఉంటాయి, చిన్న షాప్స్ ఉంటాయి, టీ స్టాల్స్ ఉంటాయి, లేదంటే చిన్న కిరాణా స్టోర్, లేదంటే పాన్ షాప్, ఇలాంటి వాళ్ళందరూ కూడా డైలీ బేసిస్లో ఎర్నింగ్ చేస్తారు. సో వాళ్ళకి ఇన్ కేస్ ఒక 10, ఒక 5 లేదా 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం హై ఉంటుంది వెన్ కంపేర్ టు ది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఎఫ్డి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయి సార్ ప్రీవియస్కి ఇప్పటికి? ఎస్, ఆఫ్ కోర్స్, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ 6.6, 6.75, 7% లోపు ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త సేవింగ్స్ అకౌంట్లో 7% వరకే ఇస్తున్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా కానీ. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, అఫ్కోర్స్ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇప్పుడు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు వింటే నిజంగా అంటారు, బాస్ ఇమ్మీడియట్గా నిన్న డబ్బు షిఫ్ట్ చేసుకుంటే నాకే లాభం వస్తుంది అంటారు. ఎందుకంటే రైట్ నౌ యూఆర్ గెటింగ్ అబౌట్ 7.4%. అరశాతం కంటే కాస్త తక్కువ ఉన్నా కానీ డబ్బేనండి. నేను మాత్రం వద్దని చెప్పా అట్ ఎనీ కాస్ట్. సో నా ఇందులో మనకు వచ్చే లాభం ఏంటో మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 9 లక్షలు 15 లక్షలు కాకుండా చిన్న అమౌంట్ మాట్లాడుకుందాము. ఒక 1 లక్ష రూపాయలు, 1 lakh మీరు పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ ఎంటీ బాక్స్లో నేను 1 lakh టైప్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ 1 lakh. కింద మీకు కనిపిస్తుంది అనమాట 1 lakh వస్తున్నట్టుగా. ఓకే, నా నేను ఈ గ్రీన్ బటన్ టచ్ చేయగానే నాకు కింద మొత్తం టేబుల్ అంతా వచ్చేస్తుంది అనమాట అరక్షణంలో. నా ఇది ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇయర్లో మీకు ప్రతి నెల వచ్చేది 1,00,000 రూపాయల పైన. దట్స్ అబౌట్ టోటల్గా సంవత్సరానికి 7,404 రూపాయలు. ఓకే, డివైడ్ బై 12 అంటే 617 రూపాయలు మీకు ప్రతి నెల మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి, లైక్ క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ కూడా యూ కెన్ ఎర్న్. నా టోటల్ ఒకవేళ సింగిల్ అకౌంట్ కానివ్వండి, జాయింట్ అకౌంట్ కానివ్వండి, రెండిట్లో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ 7,400 కాదు నాకు 2 years వరకు పెట్టాలి అంటే దట్ విల్ బి అబౌట్ 14,808. థర్డ్ ఇయర్ వరకు ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే 22,212, అండ్ ఫోర్త్ ఇయర్లో 29,616, అండ్ ఫిఫ్త్ ఇయర్లో 37,000 రూపీస్. అండ్ అలాగే సార్ ఇనిషియల్గా అడిగినట్టుగా మధ్యలో డ్రాప్ చేసుకునే ఆప్షన్ ఉందా? కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సడన్గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. కాకపోతే అలా డ్రాప్ అయినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఎఫెక్ట్స్ పెనల్టీ రూపంలో ఉంటాయి. ఓహో. ఎందుకంటే మీరు లెస్ దెన్ 1 yearలో విత్డ్రా చేస్తే ఖచ్చితంగా మీకు పెద్ద పెనాల్టీ ఉంటుంది. దట్ విల్ బి అబౌట్ 2% ప్లస్. మినిమం ఎన్ని ఇయర్స్ మనం ఇది క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే 5 years, 3 to 5 years వరకు పెడితే ఏమవుతుంది కంటిన్యూస్ గా. ఎగ్జాక్ట్లీ. సో దట్ మీకు అలాంటి కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఉండవు. సో కాబట్టి నేనేం చెప్తానంటే ప్రతి చిన్న పెద్ద బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో, ఒక చిన్న ఆదాయం ఉన్న శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో, ఏదైనా సేఫ్టీ కోసం వద్దు బాబోయ్ నాకు షేర్ మార్కెట్ అంటే భయము, నేను ఇంకెక్కడన్నా రియల్ ఎస్టేట్లో లేదా ఫైనాన్స్కి డబ్బులు ఇచ్చుకోవాలంటే అవి తిరిగి రావు, నా డబ్బు నాకు సేఫ్ ఉండి ఏదో నాకు చిన్న ఆదాయం వస్తే చాలా దేవుడా అనుకుంటే, నేను అంటున్నాను మీరు ఆలోచించిన దానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మీకు దీంట్లో. సో ఖచ్చితంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పెట్టుకోండి. వెనక్కి తిరిగి చూస్తే మీకు ప్రతి నెల ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఆ ఇంట్రెస్ట్ అలాగే పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక లాస్ ఏమొస్తుందంటే మీకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పైన వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో మీరు అది తీసుకోకుండా అక్కడే పెట్టేశారనుకోండి, దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే అది పవర్ ఆఫ్ కంపౌండింగ్ అవుతుంది మరి. సో మీకు ఇక్కడ వడ్డీ మీద వడ్డీ రాదు. సో మీరు ఒకవేళ ఆ వచ్చిన వడ్డీని విత్డ్రా చేసుకుంటేనే మీకు లాభం. కానీ మీకు జనరల్గా బ్యాంక్స్లో ఎఫ్డీలో ఇలాంటి ఆపర్చునిటీ ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకొని ఆ 617 రూపాయలు కాస్త ఏవైతే వస్తున్నాయో దాన్ని కావాలండి ఇంకా వేరే చోట్ల డైవర్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 600 రూపాయలు ఈజ్ నాట్ అ బిగ్ అమౌంట్ అండి. మీ 1,00,000 రూపాయలు ఎలాగో సేవ్ ఉన్నాయి. సో దానికి ఖచ్చితంగా మీరు 600 మంచి రిస్క్ తీసుకోండి. అదే 600 మీకు ప్రతి సంవత్సరం కనీసం ఒక 2,000 or 1,000 రూపాయలు అనేది మీకు మినిమం తిరిగిస్తుంది. అండ్ అలాగే మీరు ఇంతసేపు అన్నట్టుగా పెనాల్టీ పడుతుంది అన్నారు, ఎంతవరకు పడే ఛాన్సెస్ ఉన్నాయండి? సో పెనాల్టీ చూసుకోండి, మీరు ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉంటే మీకు అంత పెనాల్టీస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిలో 1 yearలో ఉంటే 2% ఉంటుంది, 3 to 5 years ఉంటే 1% ఉంటుంది, 5 years తర్వాత దే వోంట్ బి ఎనీ పెనాల్టీ. సో బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, లైక్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి దానికి రూట్ ఎలా ఉంటే బాగుంటుంది, అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడవచ్చు అని కొన్న వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అప్పుల నుంచి బయటపడాలి అంటే చాలా పెద్ద క్రైసిస్ అనమాట, ఫైనాన్షియల్ క్రైసిస్. దీనికోసం ఒక షార్ట్కట్లో ఒక ఆన్సర్ చెప్తాను. దీనికి ఒక డెట్ మేనేజ్మెంట్ థియరీ అని ఉంటుందండి. డెట్ మేనేజ్మెంట్ థియరీ అంటే ఏంటంటే ఏ స్కూల్ కాలేజ్లో నేర్పించరు. స్ట్రైట్ అవే మీరు ఈ మాస్టర్ క్లాస్లో పొద్దున్నే 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. సో మీరు మీ కంఫర్ట్ జోన్లో ఉండేసేసి మీరు ఈ క్లాస్ మొత్తం వినొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ఆస్క్ మీ క్వశ్చన్స్. నా నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ డెట్లో నుంచి మనం సక్సెస్ఫుల్గా బయటికి ఎలా రావాలి, అందులో ఉన్న దారులు ఏంటి, అందులో ఉన్న ప్రొఫైల్స్ ఏంటి. నా క్రెడిట్ స్కోర్ బాగా పడిపోయింది ఎందుకంటే నేను ఇవన్నీ నాకు 1,00,000 రూపాయలు జీతం ఉంది కానీ 1,00,000 నేను ఈఎంఐసే కడుతున్నాను. సో దానికి వేరే దారి ఏముందంటే 100% ప్యాసివ్ ఇన్కమ్ ఉండాల్సిందే. మీరు మిగతాది ఎలాంటి మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి. సార్ ఏం చేద్దాము అంటే ఒకటే మాట, మీరు అక్కడ స్కూల్ ఉద్యోగం యాజ్ అ టీచర్గా చేస్తున్నారా, గవర్నమెంట్ ఉద్యోగం యాజ్ అన్ ఇంజనీర్గా చేస్తున్నారా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
కనీసం మీరు డైలీ ఒక 2 to 3 అవర్స్ మీరు టైం తీయగలిగితే చాలు. ఎస్, మీ 9 గంటల ఆఫీస్లో స్పెండ్ చేసిన తర్వాత ఒక 3 గంటలు ఎక్స్ట్రా మీరు ఒకవేళ లేదా కనీసం 2 అవర్స్ అని మీరు స్పెండ్ చేయగలిగితే మీరు కూర్చున్న ఆఫీస్లో కానివ్వండి, మీరు కూర్చున్న ఇంట్లో కానివ్వండి, ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ప్రతి నెల మీరు సంపాదించవచ్చు. అండ్ దట్ ఈస్ త్రూ గ్రోమో యాప్. ఎందుకంటే ఇందులో జీరో పెట్టుబడి. ఈ కంపెనీ డిసైడ్ చేసింది రాబోయే 3 నెలల్లో 100 కోట్ల వరకు రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్, దాంతో పాటే కమిషన్స్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. సో మీరు సిద్ధంగా ఉన్నారా? ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.